నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. ఎన్నో ఏళ్లుగా మూసివేసి ఉన్న నిజాం షుగర్స్ చక్కెర కర్మాగారం పునరుద్ధరించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారిస్తుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఫ్యాక్టరీ త్వరలో తెరుచుకోనుందని అసెంబ్లీలో భట్టి విక్రమార్క ప్రకటించారు. దీంతో రైతులు, కార్మికుల్లో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే షుగర్ ఫ్యాక్టరీ ఎందుకు మూతపడింది? గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం దీన్ని ఎందుకు పట్టించుకోలేదు? మళ్లీ ఫ్యాక్టరీ ప్రారంభమైతే రాష్ట్రానికి కలిగే లాభాలేంటి అనే అంశాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. నిజామాబాద్ జిల్లా బోధన్లో 1937లో 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ కాలంలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఏర్పాటైంది. దీన్ని ఇంజనీర్ నవాబ్ అలీ నవాజ్ జంగ్ పర్యవేక్షణలో 15,000 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. ఇది ఆసియా ఖండంలోనే అతిపెద్ద చక్కెర కర్మాగారంగా ప్రసిద్ధిగాంచింది. లాభాల్లో పయనిస్తున్న నిజాం షుగర్స్ పై సీమాంధ్ర పాలకుల పుణ్యమా అని నీలినీడలు కమ్ముకున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలోని హిందూపూర్, మిర్యాలగూడ, లచ్చాయిపేటలో ఉన్న నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ యూనిట్లను నాటి పాలకులు అమ్మేశారు. అంతటితో ఆగకుండా 2002 వరకు కూడా లాభాలు ఆర్జిస్తున్న శక్కర్ నగర్, మెట్పల్లి, మెదక్ యూనిట్లను శక్కర్ నగర్లోనే ఉన్న ఆల్కహాల్ డిస్టిలరీని కూడా ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రభుత్వం నష్టాల సాకుతో 2002లో ఫ్యాక్టరీలను ప్రైవేటీకరించింది. జాయింట్ వెంచర్గా ఫ్యాక్టరీలను నిర్వహించేందుకు డెల్టా పేపర్ మిల్ యాజమాన్యానికి అప్పగించింది. జాయింట్ వెంచర్ కింద ప్రైవేట్ యాజమాన్యానికి 51% వాటా ఉంటే ప్రభుత్వానికి కేవలం 49% వాటా మాత్రమే దక్కింది. నిజాం షుగర్స్ లిమిటెడ్, డెల్టా పేపర్ మిల్స్ కు మధ్య జాయింట్ వెంచర్ కుదరటంతో నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్ కంపెనీ ఏర్పడింది. ఎన్డీఎస్ఎల్లో మొత్తం 5 డైరెక్టర్లు ఉండగా అందులో 2 నిజాం షుగర్స్ కు చెందినవారు, మిగతా 3 ప్రైవేట్ కంపెనీ డైరెక్టర్లు. దీంతో ఫ్యాక్టరీపై ప్రైవేట్ యాజమాన్యమే పూర్తిగా పెత్తనం చెలాయించి ఫ్యాక్టరీ సొమ్మును అందిన కాడికి దోచుకుందనే ఆరోపణలు ఉన్నాయి. ఇలా నాటి టీడీపీ సీఎం చంద్రబాబు నాయుడు లాభాల బాటలో ఉన్న నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరించి కార్మికులు, కర్షకులకు తీరని అన్యాయం చేశారని కొంతమంది వాదన. ఇక 2004లో అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం నిజాం షుగర్స్ ప్రైవేటీకరణపై సభా సంఘాన్ని నియమించింది. ఈ సంఘం 2006లో సమర్పించిన తన నివేదికలో ప్రైవేటీకరణ అక్రమమని, ఇందుకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, నిజాం షుగర్స్ ను స్వాధీనం చేసుకోవాలని సిఫారసు చేసింది. 2008లో నివేదిక సమర్పించింది. అయితే ఇది అమలుకు నోచుకోలేదు. అలా కాంగ్రెస్ పాలకులు 2014 వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పైగా 2002లో ఫ్యాక్టరీని తన ఆధీనంలోకి తీసుకున్న ప్రైవేట్ యాజమాన్యం 2-3 ఏళ్ల పాటు లాభాలను చూపించింది. ఆ తర్వాత వరుసగా నష్టాలు చూపిస్తూ ఫ్యాక్టరీని సంక్షోభంలోకి నెట్టింది. ఆ తర్వాత ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణలో మొదట అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ షుగర్ ఫ్యాక్టరీపై దృష్టి సారించారు. నిజాం షుగర్స్ ను స్వాధీనం చేసుకుని దాన్ని సహకార పద్ధతిలో రైతులకు అప్పగించేందుకు 2015 ఏప్రిల్ 29న జీవోఎంఎస్ 28ను జారీ చేశారు. నిజాం షుగర్స్ ను డెల్టా పేపర్స్ మిల్స్ యాజమాన్యం నుంచి స్వాధీనం చేసుకునేందుకు సర్కారు చర్యలు చేపట్టింది. ఈ జీవో అమలుకు ముందుగానే రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగా మహారాష్ట్రలో చెరుకు సాగు, దిగుబడులు, అక్కడ సహకార రంగంలో చక్కెర ఫ్యాక్టరీల నిర్వహణపై అవగాహన కల్పించేందుకు బోధన్లోని శంకర్ నగర్ ను యూనిట్, మెట్పల్లి, మెదక్ యూనిట్ల రైతులను 2015 జనవరిలో సీఎం కేసీఆర్ స్టడీ టూర్ కు పంపేందుకు నిర్ణయించారు. 400 మంది రైతులను వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి స్టడీ టూర్ కోసం మహారాష్ట్రకు తీసుకెళ్లారు. ఈ స్టడీ టూర్ లో రైతులు చైతన్యవంతమై బోధన్, మెట్పల్లి, మెదక్ ఫ్యాక్టరీ నిర్వహణలో రైతులు భాగస్వాములవుతారని ప్రభుత్వం ఆశించింది. అయితే రైతులు తాము చక్కెర ఫ్యాక్టరీలను నడపలేమంటూ నిరాసక్తత వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు కూడా రైతులను చైతన్యం చేసేందుకు ప్రయత్నించకపోగా వారిని అధైర్యపరిచాయి. మహారాష్ట్రలో లాగా నిజాం చక్కెర కర్మాగారాలను నడిపించేందుకు రైతులు ముందుకు వస్తే 5 ఏళ్ల పాటు మొత్తం పెట్టుబడి ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని సీఎం కేసీఆర్ 2015లో అసెంబ్లీలో ప్రకటించారు. ఫ్యాక్టరీ రీమోడలింగ్ కోసం ఎన్ని వందల కోట్లు అయినా భరిస్తామని వెల్లడించారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఫ్యాక్టరీల స్వాధీనానికి చర్యలు మొదలుపెట్టినా అడుగు ముందుకు పడలేదు. ఇక 2014 డిసెంబర్లో ఫ్యాక్టరీలో చెరుకు క్రషింగ్ నడిపించలేమంటూ ప్రైవేట్ యాజమాన్యం మొండికేసింది. తెలంగాణ సర్కారు జోక్యం చేసుకొని
ప్రైవేట్ యాజమాన్యంపై ఒత్తిడి తీసుకొచ్చింది. దీంతో యాజమాన్యం ఆ ఏడాది చెరుకు క్రషింగ్ను ప్రారంభించక తప్పలేదు. అయితే రైతులకు ఇవ్వాల్సిన చెరుకు బిల్లుల బకాయిలను చెల్లించలేమంటూ చేతులెత్తేసింది. దీంతో 11,26,00,000 రూపాయల బకాయిలను మాత్రమే ప్రభుత్వం చెల్లించింది. రైతులకు ప్రభుత్వం తన సొంత ఖజానా నుంచి బకాయిలు చెల్లించడం ఆ ఫ్యాక్టరీ చరిత్రలోనే రికార్డు. ఆ తర్వాత ఏడాది కూడా ఫ్యాక్టరీ యాజమాన్యం చెరుకు బిల్లులు ఇవ్వలేదు. తమకు బ్యాంకు రుణాలు ఉన్నాయంటూ ఫ్యాక్టరీలోని చక్కెరను అమ్ముకుంటుండగా ప్రభుత్వం అడ్డుకుంది. చక్కెరను స్వాధీనం చేసుకొని అమ్మటం ద్వారా వచ్చిన డబ్బును ఒకసారి 27 కోట్లు, మరోసారి 28 కోట్ల చొప్పున రైతులకు చెల్లించింది. ఇలా మొత్తం 66 కోట్ల రూపాయలను చెరుకు రైతులకు చెల్లించి వారిని ఆదుకుంది. 2015-16 సీజన్కు నిజాం షుగర్స్లో ప్రైవేటు యాజమాన్యం చెరుకు క్రషింగ్ చేయలేదు. దీంతో ప్రభుత్వమే చెరుకును ఇతర ఫ్యాక్టరీలకు రవాణా చేసింది. ఆ రవాణా ఛార్జీలను కూడా ప్రభుత్వమే భరించింది. తెలంగాణ ఏర్పడ్డ నాటి నుంచి సీఎం కేసీఆర్ పెద్ద మనసు చూపి చెరుకు రైతులను ఆదుకుంటూ వస్తున్నారు. నిజాం షుగర్స్ ను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియ పూర్తయ్యే వరకు కూడా ప్రైవేట్ యాజమాన్యం నిర్వహించలేకపోయింది. యాజమాన్యం ఫ్యాక్టరీని నడపలేమంటూ చేతులెత్తేసింది. బోధన్లో నిజాం షుగర్స్ శక్కర్ నగర్ యూనిట్ తో పాటు డిస్టిలరీ, మెట్పల్లి, బెదక్ యూనిట్లకు కూడా 2015 డిసెంబర్ 22న అర్ధరాత్రి లే ఆఫ్ ప్రకటించింది. దీంతో మెట్పల్లి, శక్కర్ నగర్, మంబోజిపల్లి ఫ్యాక్టరీ యూనిట్లు మూతపడ్డాయి. ఫ్యాక్టరీలను అమ్మి బ్యాంకు అప్పులు, కార్మికుల వేతన బకాయిలు చెల్లించాలని నేషనల్ కంపెనీల ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చినప్పటికీ అమలు కాలేదు. 9 ఏళ్లు వినియోగంలో లేక ఫ్యాక్టరీలోని మెషినరీ తుప్పుపట్టి పాడైపోయింది. పెద్ద పెద్ద గోడౌన్లు వృధాగా మిగిలాయి. ఉద్యోగులు, కార్మికులు నివసించేందుకు నిర్మించిన బంగ్లాలు, క్వార్టర్లు, గెస్ట్ హౌస్లు శిథిలమవుతున్నాయి. ఫ్యాక్టరీ ఆవరణల్లో తుమ్మ చెట్లు మొలిచి చిన్నపాటి అడవులను తలపిస్తున్నాయి. సుమారు 500 కోట్లకు పైగా విలువైన వందలాది ఎకరాల భూములు ఎందుకు పనికి రాకుండా పోయాయి? ఫ్యాక్టరీలు మూతపడటంతో ఉద్యోగాలు పోయి ఉపాధి దొరక్క ఎంతో మంది కార్మికులు చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్లు బతుకు తెరువు కోసం వలస బాటలు పట్టారు. మనోవేదనతో కొందరు కార్మికులు గుండెపోటుతో, మరికొందరు అనారోగ్యంతో కన్నుమూశారు. అయితే నిజాం దక్కన్ షుగర్స్ యాజమాన్యం తమ వివిధ ఆర్థిక సంస్థలు, బ్యాంకుల్లో అప్పులు ఉన్నాయని, వీటిని పరిష్కరించాలని 2016లో నేషనల్ కంపెనీల ట్రిబ్యునల్లో ఇన్సాల్వెన్సీ పిటిషన్ దాఖలు చేసింది. ఎన్సీఎల్టీ ప్రైవేట్ యాజమాన్యానికి అనుగుణంగా తీర్పు ఇవ్వగానే రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. నిజాం షుగర్స్ భూములు, ఆస్తులను రక్షించాలన్న తపనతో ఢిల్లీలోని ఎన్సీఎల్టీను రాష్ట్ర ప్రభుత్వం ఆశ్రయించింది. నిజాం షుగర్స్ లాభాలను ప్రైవేట్ యాజమాన్యం అనుభవించిందని, తెలంగాణలోని విలువైన ఫ్యాక్టరీ భూములను తాను చేసిన అప్పుల కింద అమ్మేందుకు కుట్ర చేస్తోందని అప్పీలేట్ ట్రిబ్యునల్లో రాష్ట్ర ప్రభుత్వం వాదించింది. దీంతో నిజాం షుగర్స్ లిక్విడేషన్ను నిలిపివేస్తూ అప్పీలేట్ ట్రిబ్యునల్ 2019లో తీర్పు ఇచ్చింది. ప్రైవేట్ యాజమాన్యం దీన్ని సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ప్రస్తుతం ఈ వివాదం సుప్రీంకోర్టు విచారణలో ఉంది. దీంతో నిజాం షుగర్స్ పునరుద్ధరణ ప్రక్రియకు సాంకేతిక అడ్డంకిగా మారిందని అప్పటి బీఆర్ఎస్ సర్కార్ చెప్పుకొచ్చింది. షుగర్ ఫ్యాక్టరీ అంశాన్ని గత ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచారంలో వాడుకుంది. తమ ప్రభుత్వం వస్తే ఫ్యాక్టరీలను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అనంతరం ఇచ్చిన మాట ప్రకారం నిజాం షుగర్ ఫ్యాక్టరీలను తెరపించే ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ ఫ్యాక్టరీని తెరపించేందుకు 2024 జనవరిలో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో రేవంత్ సర్కార్ కమిటీ వేసింది. ఈ కమిటీలో మొత్తం 10 మంది సభ్యులు ఉంటారు. కమిటీకి మంత్రి శ్రీధర్ బాబు చైర్మన్ గా, మరో మంత్రి దామోదర రాజ నరసింహ వైస్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. సభ్యులుగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, రోహిత్ రావు, మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రావులు ఉన్నారు. వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులతో పాటు నిజాం షుగర్స్ లిమిటెడ్ ఎండీని సభ్యులుగా నియమించారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి నిజాం షుగర్ ఫ్యాక్టరీపై వేసిన కమిటీతో సీఎం రేవంత్ రెడ్డి తరచూ సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో బోధన్, ముత్యంపేటలో మూతపడిన షుగర్ ఫ్యాక్టరీల పెండింగ్ బకాయిలు, ఆర్థిక ఇబ్బందులపై కమిటీ చర్చించింది. అయితే మూతపడిన ఫ్యాక్టరీలను తెరిపించే క్రమంలో 51% ఉన్న భాగస్వామి ఒప్పుకుంటే సంయుక్తంగా నిర్వహించాలని, లేకుంటే ప్రభుత్వమే పూర్తిగా నిర్వహణ బాధ్యతలు చేపట్టాలన్న ఆలోచనతో ఉంది. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ వేదికగా జూలై 25లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. త్వరలోనే తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నమైన నిజాం ఫ్యాక్టరీ పునరుద్ధరణ జరుగుతుందని తెలిపారు. పరిశ్రమ తిరిగి తెరుచుకుంటే బోధన్ ప్రాంతం పూర్వ వైభవం సంతరించుకోవడంతో పాటు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో మందికి ఉపాధి కలుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.